డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఫారెన్ ఎంబీబీఎస్ ఎంచుకునే విద్యార్థులకు యూరోప్లోని బెలారస్ దేశంలో గల గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ బెస్ట్ చాయిస్ గా సూచిస్తోంది మెడికో అబ్రాడ్ కన్సల్టెన్స్ సంస్థ. ప్రభుత్వ యూనివర్సిటీ కావడం వల్ల మన ఎన్ఎంసీ నిబంధనల్ని సంపూర్ణంగా పాటిస్తూ 100% భద్రతతో పాటు క్వాలిటీ చదువులను అందించే యూనివర్సిటీ గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ. రాజారాం గారు, మీ మేనేజింగ్ పార్ట్నర్ మెడికో అబ్రాడ్ కన్సల్టెన్స్. సో మీరు అంటే ఇది ఎలా స్టార్ట్ చేశారు, దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? అలాగే మెయిన్గా ఇప్పుడు మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్ అంటే అది ఇక్కడైనా కావచ్చు, అబ్రాడ్ అయినా కావచ్చు, సో చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని. సో అక్కడ ట్యూషన్ ఫీజులు ఎలా ఉంటాయి, అక్కడ ఫీజు స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, వీటి గురించి వివరిస్తారు. థ్యాంక్స్ అండి. మా సంస్థ మెడికో అబ్రాడ్ కన్సల్టెన్సీ 2002 స్థాపించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడ మన ఇండియాలో ఎంబీబీఎస్ చేయదలుచుకున్న పిల్లలకి దగ్గర సంవత్సరానికి 25 లక్షల మంది అపియర్ అవుతుంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా 1,20,000 కన్నా ఎక్కువ సీట్లు లేవండి. సో దాంట్లో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని డివైడ్ అయితే మనకి స్టూడెంట్స్కి ఎవరైతే ఏ కేటగిరీ వాళ్ళకి 50% కన్నా తక్కువ ఉన్నాయి కనుక మేమేం చేసామంటే చాలా డాక్టర్స్ కొరత కూడా చాలా ఉన్నది మన దేశంలో. సో WHO నామ్స్ ప్రకారము ఒక 200 ఒక డాక్టరు కి యావరేజ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ షుడ్ బి నాట్ లెస్ దాన్ 250 to 350 అయితే మన దేశంలో డిపెండింగ్ అపాన్ ద రీజన్స్ మనకి 1,500 నుంచి 5,000 వరకు 1 డాక్టర్ ఈజ్ సర్వింగ్ ద పేషెంట్స్. సో ఆ ఒక ఐడియాతో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్ ఉండే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో మేమేం చేసామంటే పిల్లలకి సదుపాయం కల్పిస్తున్నాం. సో ఆ గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ అనేది ఒక గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ. ఆ గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీలో సంవత్సరానికి 2 సెమిస్టర్లు ఉంటాయండి. ఆ యొక్క అడ్మినిస్ట్రేషన్తో మేము స్పెషల్గా కూర్చుని మాట్లాడి ప్రతి సంవత్సరంలో ఉన్న 2 సెమిస్టర్లో సెమిస్టర్ వైజ్ ఫీజు కట్టుకునే విధంగా వేరే యూనివర్సిటీస్లో ఏమవుతాయంటే సంవత్సరానికి ఒకటేసారి మొత్తం ఫీజు కట్టమంటారు. సో పిల్లలకి అంటే తల్లిదండ్రులకి అది చాలా భారంగా అయిపోతుంది అన్నమాట. అందుకని మేము ఏం చేసామంటే దాన్ని 2గా విభజించి సంవత్సరానికి 2 సెమిస్టర్లు, ఎవ్రీ సెమిస్టర్కి 1,93,000 మాత్రమే ఫీజు కట్టుకునేటట్టు 2 సెమిస్టర్లో కలిపి అది 3,86,000 వరకు వస్తుందండి. సో సెమిస్టర్ వైజ్ ఫీజు కట్టుకున్నట్టు వాళ్ళకి సదుపాయం కల్పించాము. అట్లా 6 సంవత్సరాలు ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ 6 years కోర్స్ అవుతుందండి. అది దగ్గర ఒక 23 లక్షల్లో మొత్తం ట్యూషన్ ఫీజు అయిపోతుంది అనమాట. ఇతర ఖర్చులు మనకు ఫుడ్ అండ్ అకామిడేషన్ అండి. అక్కడ ఎక్సలెంట్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఆ హాస్టల్స్లో 2 స్టూడెంట్స్ మాత్రమే విత్ సెపరేట్ బాత్రూమ్ అని ఉంటుంది వాళ్ళకి. సో ఆ సదుపాయం ఉంది. ఇంకానేమో స్టూడెంట్స్ విత్ కామన్ బాత్రూమ్ సదుపాయం కూడా ఉందన్నమాట. సో ఆ ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా మొత్తం కలిపి 6 సంవత్సరాలకు ఒక 10 లక్షలు అయితే మొత్తం టోటల్ 33 లక్షల్లో మీకు మొత్తం కోర్స్ అయిపోతుంది అనమాట. ట్యూషన్ ఫీజ్ ప్లస్ ఫుడ్ అకామిడేషన్ అయ్యే సదుపాయం మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కలిగిస్తున్నామండి. అది ఒకటేసారి కట్టుకోని అవసరం లేదు, సెమిస్టర్ వైజ్ కట్టుకుంటూ వెళ్ళొచ్చండి. వాళ్ళు జస్ట్ లైక్ వాయిదా పద్ధతుల్లో 6 నెలలకి కట్టుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అంటే ఈ మధ్యకాలంలో మనకి ఫారెన్లో ఎంబీబీఎస్ అంటే రకరకాల మీకు తెలుసు న్యూస్లో కూడా వస్తుంది. సో వ్యాలిడిటీ ఒకటి అనేది చాలా భయాలు కూడా ఉన్నాయి రికగ్నిషన్ విషయంలో. కానీ మనకి ఈ గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ యొక్క ఎంబీబీఎస్ డిగ్రీ యొక్క వ్యాలిడిటీ గురించి, రికగ్నిషన్ గురించి చెప్తారా? గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ అండి, ముందు చెప్పినట్టు. అంటే ఇట్ ఈస్ బీన్ రికగ్నైజ్డ్ ఇన్ WHO లిస్టెడ్ కాలేజెస్లో ఉందండి. అదే కాకుండా వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అని ఒక అక్రిడేషన్ ఉంటుందన్నమాట. ఆ అక్రిడేషన్లో గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ ఈజ్ ద వన్ ఆఫ్ ద లిస్టెడ్ యూనివర్సిటీ. సో దీంతో ఈ అక్రిడేషన్తో గోమెల్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ డిగ్రీ అనేది వరల్డ్ వైడ్ వ్యాలిడిటీ ఉంది. ప్లస్ యూరోపియన్ సిలబస్కి అనుగుణంగా వీళ్ళు సిలబస్ని మార్చారు. దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్కి యూరోప్లో అంటే కొంతమంది స్టూడెంట్స్ మాకు తెలిసిన చాలామంది ఉన్నారంటే 3rd year వరకు చదివిన వాళ్ళు 4th year నుంచి దే వాంట్ టు ట్రాన్స్ఫర్ టు జర్మనీ కానీ, ఆస్ట్రియా కానీ, లేకపోతే ఫ్రాన్స్కి కానీ వెళ్ళవలసిన స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అక్కడ మైగ్రేట్ అయి ఉన్నవాళ్ళు కానీ అక్కడ డైరెక్ట్గా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 3rd year వరకు చదువుతాం కానీ 2nd year నుంచి 3rd year ట్రాన్స్ఫర్ కావాలన్నా కూడా ఆ దేశాలకు ట్రాన్స్ఫర్ అయిపోతున్నారండి. సో ఇక్కడున్న సిలబస్ ఏదంటే వరల్డ్లో ఉన్న ఈ యూరోప్లో ఉన్న తతిమా కంట్రీస్తో ఈక్వలైజ్డ్ సిలబస్ ఉండటం వల్ల దే కెన్ గెట్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ డిఫరెంట్ యూనివర్సిటీస్
if they pass the language barrier. For example, German అంటే జర్మన్ లాంగ్వేజ్ పాస్ కావాలండి. అది జర్మన్ లాంగ్వేజ్ స్టెప్ 1 స్టెప్ 2 అని ఉంటుంది. ఆ స్టెప్స్ పాస్ అయిపోతే కనుక దే కెన్ గో టు దట్ కంట్రీ అండ్ దెన్ కంటిన్యూ దేర్ ఎడ్యుకేషన్. ఇన్ ద సేమ్ వే ఆస్ట్రియాలో కానీ అంటే ప్యారిస్లో కానీ మనకి ఏంటంటే ఫ్రాన్స్లో కానీ అట్లా చాలామంది స్టూడెంట్స్ కొంతమంది చదువుతూ ట్రాన్స్ఫర్ అయిన ఉన్నారు. సో ఆ విధంగా మనకి గోమెల్ మెడికల్ యూనివర్సిటీ అనేది ఇట్ ఈస్ వరల్డ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ దెన్ చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ చదివిన వాళ్ళు దే ఆర్ నౌ స్టెప్ 1 స్టెప్ 2. మొన్ననే ఒక శృతి అని ఒక స్టూడెంట్ హాస్ పాస్డ్ FMG ఎగ్జామినేషన్, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఇండియాలో పాస్ అయింది. స్టెప్ 1 అండ్ స్టెప్ 2 కూడా తను పాస్ అయ్యి నౌ షీ ఈజ్ ఇన్ USA. Abroad MBBS admissions open 2024. Why Belarus is best for MBBS? Belarus, a friendly nation, hospitable people, rich heritage, a modern European nation with high scientific index. 30 years strong diplomatic relations between India and Belarus. High safety 72.43%, world top 10. Literacy rate 100%, world top 10. Doctor ratio 1:220, world best. Low pollution, world top 10. Belarus called as lungs of Europe. Quality life 37th rank. Belarus is best choice destination for MBBS studies. Welcome to Gomel State Medical University for MBBS. 4.8 years course, full English medium. MCI NMC approved. European degree and career. Global recognition of medical degrees. 10 numbers in classrooms, 10 numbers in lab, 100% attendance. Right choice of university for quality studies. 500 plus Indian students. Official representative Medico Abroad Consultants. Medico Abroad Consultants, 21 years expertise in abroad medical admissions. Trust, reliability, quality services. An institution founded by legendary late Vinukonda Nagaraju, editor, Commendo. With motto, a doctor in every middle class family. 3,500 plus graduate doctors in 21 years and top rating. Unique features, direct authorization, orientation program, admission kit. American observership, campus coaching, 360 gigabytes study material. Registered Belarus Parents Association. Indian food, veg and non-veg. Caretaker at hostels. Colorful student life. 24/7 post-admission support services. The right choice of consultancy to fulfill the dream to become a doctor. Medico Abroad 9959114545.